క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో దేవుని ప్రణాళికకు కేంద్రమైన క్రీస్తు. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనములో, ఏలైనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. దేవుని ప్రణాళికలు మరియు ఉద్దేశాలన్నిటికీ కేంద్ర బిందువు ఆయన కుమారుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు. లోకము సృష్టించక ముందే తాను ఏమి చేయబోతున్నాడో దేవునికి తెలుసు. బైబిలు ఇలా చెప్తుంది, లోక ఆరంభము నుండి ఆయన చేసిన పనులన్నీ దేవునికి తెలుసు. మనము దేవుని ఉద్దేశంలో స్థిరపడినప్పుడు ఆయన శక్తి యొక్క గొప్ప స్పృహ మనకు లభిస్తుంది. మనము వాక్యంలో ఎంత ఎక్కువగా పాతుకుపోతామో దేవుని ఉద్దేశము మరియు ప్రణాళికల్లో మనము మరింతగా స్థిరపడతాము. దేవుడు తాను చేయాలని ఉద్దేశించినదంతా నెరవేర్చడానికి తన శక్తివంతమైన శక్తి ప్రకారము పనిచేస్తున్నాడు. దేవుడు ఉద్దేశపూర్వకమైన దేవుడు. మనము నడుచుకుంటూ ఆయన చిత్తాన్ని అంగీకరించినప్పుడు మనము ఆయన కేంద్రక ప్రణాళికలోకి నడుస్తున్నామని గ్రహించాలి. భూమిపై దేవుని ప్రణాళికలను ఉద్దేశాన్ని నెరవేర్చడం కంటే ఆనందం ఎక్కడా లేదు, ఉండదు. ఆయన కోసమే జీవించడానికి మరియు ఆయనకు ఆనందం ఇవ్వడానికి మనము మళ్ళీ జన్మించాము. మనము మన ప్రణాళికలను మరియు మన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఉనికిలో లేము. మన ప్రణాళికలను దేవుని గొప్ప ఉద్దేశాలకు మరియు ప్రణాళికలకు లోబడి ఉండనివ్వాలి. అయితే మనము దీన్ని చేయగలుగుటకు ఏకైక మార్గము సర్వశక్తిమంతుడైన దేవుని చిత్తములో జీవించడము, దేవుని వాక్యము చెప్పేది ఆచరించడము. దేవుడు తన పిల్లలు క్రీస్తులో వేరుపాని కట్టబడాలని మరియు విశ్వాసంలో స్థిరపడాలని కోరుకుంటున్నాడు. మనము విశ్వాసంలో ఎలా స్థిరపడతాము? దేవుని ఉద్దేశాలను మరియు దేవుని గొప్ప ప్రణాళికను చూడడం ద్వారా మనము విశ్వాసంలో స్థిరపడతాము. దేవుని ప్రణాళికలు మరియు ఉద్దేశాలన్నిటికీ మనమే కేంద్ర బిందువు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మనము గ్రహించాల్సింది దేవుని ప్రణాళికలకు మరియు ఉద్దేశాలన్నిటికీ కేంద్ర బిందువు మన రక్షకుడైన యేసుక్రీస్తే. ప్రార్థనలో ఏకీభవించండి. గొప్ప తండ్రి, మీ ఉద్దేశము మరియు ప్రణాళికను నా హృదయానికి తెలియజేసినందుకు ధన్యవాదాలు. క్రీస్తే ఉద్దేశము మరియు క్రీస్తే కేంద్ర బిందువు. నేను మీకు ఆనందాన్ని ఇవ్వడానికి జీవిస్తున్నాను. మీ అంతిమ ప్రణాళికను ప్రపంచానికి తెలియజేయడానికి నేను జీవిస్తున్నాను. యేసుక్రీస్తు కొరకు బోధించడానికి మరియు జీవించడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఆమెన్.